ఉపాధి కోసం వలసపోయారు. ఎక్కడో గుజరాత్లో స్థిరపడ్డారు. సొంత రాష్ట్రం ఏర్పడ్డాక సర్కార్ పిలుపుతో మళ్లీ వెనక్కొచ్చారు. అప్పులు చేసి పవర్లూమ్ కార్ఖానాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరూ ఆదుకోకపోవడంతో మళ్లీ ఇబ్బందులు పడుతున్న వరంగల్ జిల్లా పవర్లూమ్ కార్మికులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా సర్కార్ తమ సంక్షేమానికి చర్యలు తీసుకోవాలంటున్నారు. బతుకు తెరువు కోసం కడుపు చేత పట్టుకుని కుటుంబాలతో సహా తరలి వెళ్లారు సూరత్కు. అక్కడే పనిచేసుకుంటూ 3-4 శతాబ్దాలుగా కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. స్వరాష్ట్రం రావడంతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చింది. మీ అందరికీ కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ ఉంది. అలా ఇప్పుడు వరంగల్ జిల్లా ఇల్లందుకు చెందినటువంటి పవర్లూమ్ కార్మికులందరూ కూడా సూరత్ నుంచి వరంగల్కు తరలి వచ్చారు. ఇక్కడే తమ బతుకు తెరువును ఏర్పాటు చేసుకుంటున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఎక్కువగా చేనేత కుటుంబాలే ఉన్నాయి. సొంతూళ్ళలో పని లేకపోవడంతో చాలా మంది గతంలో గుజరాత్లోని సూరత్కు వలస వెళ్లారు. మన రాష్ట్రం నుంచి దాదాపు 3 లక్షల మంది అక్కడే ఉపాధి పొందుతున్నారు. కొందరు చిన్న కార్ఖానాలు ఏర్పాటు చేసుకుంటే ఇంకొందరు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఉద్యమ సమయంలో అక్కడి నుంచే పోరాటానికి అండగా నిలిచారు. తీరా రాష్ట్రం వచ్చాక సొంతూళ్లకు తిరిగొచ్చిన వాళ్లంతా ఇప్పుడు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారు. శ్రీహరి, ఆరూరు రమేష్ వాళ్ళతో ఇంకో 2-3 వచ్చి ఒక 5 మంది వచ్చేళ్ళు. అక్కడ సూరత్ వాళ్ళందరినీ పరిశీలించారు. అబ్బా, మీరు ఇంత దూరం వచ్చి మీరు ఈడ ఇంత కష్టపడ అవసరమా? మీకు సహకరించే బాధ్యత మాది, దానికి మేము హామీస్తాం అని చెప్పి మాతోని గట్టిగా చెప్పాను. అందుగురించి మేము వచ్చినాం. వచ్చి ఒక వ్యవస్థ చేసినాం. అందుకు మాకు సూరత్నే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు పడుతున్నాం. ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టినాం. డబ్బులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు అప్పుల పాలైనాం. ఒకసారి నిద్ర కూడా పడతలేదు. ఎలాంటి గవర్నమెంట్ స్పందన లేదు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో పాటు మరికొందరు గతంలో సూరత్ వెళ్లారు. మన వాళ్ల వివరాలు, కష్టాలు తెలుసుకున్నారు. వారిచ్చిన హామీలతో 150 కుటుంబాలు వెనక్కొచ్చేశాయి. కొంతమంది కలిసి జై మార్కండేయ పవర్లూమ్ ఇండస్ట్రియల్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం రోడ్డుకు దగ్గరలో 6 ఎకరాలు కొనుక్కొని 102 ప్లాట్లు వేసుకున్నారు. ఇలా దశాబ్దాల కింద గుజరాత్ వలస వెళ్లిన వాళ్లంతా ఇప్పుడు సొంతూరులో స్థిరపడుతున్న సమయంలో స్థానికత సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ పిల్లలు అటు గుజరాత్, ఇటు తెలంగాణలో ఎక్కడా స్థానికులు కాలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని కొందరు కార్మిక ప్రతినిధులు సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ బాగా ఇబ్బంది అయింది. విలేజ్లో ఉండడం, కరెంటు సరిగా ఉండకపోవడం, ఇంట్లోకి వెళ్ళకపోయేది, ఇబ్బంది అయ్యేది. ఇంతవరకు కూడా ఇది చేస్తాం, అది చేస్తాం అని కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ మాకు ఏ విధమైన సాయం అందలేదు. ఇంతమట్టుకు రుణాలు రాలేదు, సహకారం అందటం లేదు. దీంతో కొంతమంది సూరత్లోని తమ ఇళ్లను అమ్ముకుని ఇల్లందలోనే సాంచాలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో షెడ్డుకు 21 లక్షల వరకు ఖర్చు చేశారు. వీటిలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కానీ జిల్లాలో భారీ టెక్స్టైల్ పరిశ్రమలు లేకపోవడంతో ఆర్డర్లు తెచ్చుకోలేని స్థితిలో స్టాక్ పేరుకుపోతోందని కార్మికులు చెబుతున్నారు. కనీసం ఒక 100 మంది కలిసి ఇక్కడ ప్లేస్ తీసుకున్నాము. ప్లాట్లు చేసుకొని అందులో కొంతమంది వెళ్ళిన వాళ్ళు ప్రస్తుతానికి 16 షెడ్లు నిర్మించుకున్నారు. దీంట్లో తయారైనటువంటి బట్ట అమ్ముడుపోవడం లేదు. మార్కెటింగ్ సౌకర్యం కొరకు కేసీఆర్ గారు కొంచెం చొరవ చూపి బట్ట అమ్ముకునేందుకు అవకాశాన్ని కల్పించాలని నేను కోరుకుంటాను. ఎన్నో ఆశలతో సూరత్ నుంచి తిరిగొచ్చినా తమకు దక్కిన ప్రయోజనం ఏదీ లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సూరత్ వచ్చి తమకు హామీలిచ్చిన నేతలను కలిసినా ప్రయోజనం లేకుండా పోతోందని కామెంట్ చేస్తున్నారు. తిరిగి సూరత్ వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అంటున్నారు. గవర్నమెంట్ సహకరిస్తుంది కావచ్చు అని ఇన్ని రోజులు చూసినాం. అసలు ఇక్కడ నడిచే సొసైటీ ఇది ఏం నడుతుంది అన్నది కూడా ఎవరికి తెలియదు. ఇంత మటుకు మా దగ్గరికి ఎవరు రాలే. ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 16 కార్ఖానాలు అయితే నడుస్తాయి. దాంట్లో 100 మంది వర్క్ చేస్తారు. మీరు గవర్నమెంట్ సహకరించి మాకు ఆదుకోవాలి. వరంగల్లో టెక్స్టైల్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా అది కార్యరూపంలోకి వచ్చేసరికి 2-3 ఏళ్లు పట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు అక్కడ తమలాంటి చిన్న పవర్లూమ్ కార్ఖానాలకు అవకాశం తక్కువగా ఉంటుందనే అనుమానం చాలా మందిలో వ్యక్తమవుతోంది. పెద్ద మిషన్లు ఏర్పాటు చేసుకోవాలంటే 1 కోటి వరకు ఖర్చవుతుందని, అలాంటి వాటికి బ్యాంక్ లోన్ కావాలంటే 20 లక్షల మార్జిన్ మనీ చూపించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరుతున్నారు. జౌళి శాఖ నుంచి
గుర్తింపు కార్డునివ్వాలని కోరుతున్నారు. సార్ మాకు లోన్లు ఇవ్వండి, మీరు ఇస్తానన్నారు కదా పేపర్లో, మేము రోజు చూస్తాను, మాకు ఇవ్వండి సార్ అంటే వాళ్ళు ఏమన్నారు, ఈ చిన్న పవర్ లూమ్స్కు మేము లోన్లు ఇవ్వమా, మీ గవర్నమెంట్ ₹1,00,00,000 లోన్ ఇస్తానంట అంది, కానీ 20 లక్షలు మళ్ళీ చూపి అంటారు బ్యాంకు, లేకపోతే ఇస్తలేరు. 30 ఏళ్లు సూరత్లో పనిచేసి సొంతూరుకు తిరిగొచ్చిన చేనేత కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. పెట్టుబడులు లేక, పని దొరక్క, తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. చూశారుగా సొంత గ్రామం ఇల్లందుకు వచ్చినటువంటి పవర్లూమ్స్ కార్మికుల పరిస్థితి. సూరత్లో 3 దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని వదులుకున్నారు. అక్కడ ఆస్తిపాస్తులు అమ్ముకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుని మళ్ళీ తమ జీవనాన్ని మొదలుపెట్టారు. అయితే ఇక్కడికి రావడానికి ప్రభుత్వం ఇస్తామన్న ప్రోత్సాహం హామీలు మాత్రం ఇప్పటివరకు నెరవేర్చలేదు. దీంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హ్యాండ్లూమ్స్ కార్మికులకు ఏ విధమైన సదుపాయాలు కల్పిస్తారో అదే తరహాలో ఈ పవర్లూమ్స్ కార్మికులకు కూడా కల్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. ఆ వైపుగా ప్రభుత్వం వీరికి సహకరిస్తుందని ఆశిద్దాం. కెమెరామెన్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.